మై గాడ్, ఇదేంటి పంచాయతీ? కానీ మనం రేసింగ్ పెడుతున్నాడు. వావ్, హెల్మెట్ పక్కగా తగిలిచ్చేయండు. ఈరోజు అయితే మనం సండే రైడ్కి వచ్చినాం. ఇవాళ లైనప్ ఏంటంటే మొత్తం జీటీసే, 6 to 7 జీటీస్ మొత్తం వేరే ఉంది. ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్, అందరు రియాక్షన్ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. 460 ట్యూన్ చేసిన బైక్ కూడా ఒకటి వచ్చింది. BH రిజిస్ట్రేషన్ బైక్ బాగుంది. వాళ్ళ లైనప్ అయితే ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మనమైతే ఈరోజు రాచకొండ ఫోర్ట్కి అయితే వెళ్తున్నాము. సో లైనప్ వచ్చేసి 10+ జీటీస్ ఉన్నాయి, 10+ 650s ఉన్నాయి. నాట్ ఓన్లీ జీటీ, లైక్ మ్యాక్సిమం ఆఫ్ దెమ్ ఇంటర్సెప్టర్ జీటీ అట్లా కాంబినేషన్లో ఉన్నాయి. ఎగ్జాస్ట్ నోట్స్ మనదే లౌడ్ అనుకుంటే మనది బేసిక్గా లౌడ్. ఒక బ్రో స్టేజ్ ట్యూన్ అంటే లైక్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్, కానీ ECM స్టాప్. ఇంకొకటేమో AEW ఎగ్జాస్ట్ ఒకటి వచ్చింది, అదైతే పాప్స్ వస్తున్నాయి. ప్లేన్ సైడ్ వెళ్తున్నాం. లైక్ ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ వెళ్తే మేము అంటే లైక్ ఇది పాత వనస్థలిపురం రోడ్ అంట. సో ఇప్పుడు ఆ మెయిన్ రోడ్ మీదకి వెళ్తే మనం ఆల్మోస్ట్ నియర్ ORR దగ్గరికి వెళ్తాం. ORR నుంచి స్ట్రైట్ ఒకటే రోడ్, తెలుసు కదా మన విజయవాడ హైవే అటు సైడ్. క్లైమేట్ ఎప్పటికి వేస్తారో ఏంటో. వేస్తారంట మరి తెలియదు అది. బైక్స్ ముందు దాంట్లో పవర్ అయితే ఒకేసారి ఇంక్రీజ్ అయిపోతుంది. నేను 3rd or 4th గేర్లోనే ఫుల్ చేసా, 120 వెళ్ళిపోయింది. బాబా మనం పక్కా ఈసారి ఏమైనా లాంగ్ రైడ్స్ ఉంటే డీజీపీలో గోపురం అయితే తెలియదు కానీ మనం రేసింగ్ పెడుతున్నాడు. వావ్, హెల్మెట్ పక్కగా తగిలిచ్చేయండు. అసలు నేను 100లో ఉన్నా, మనోడు పల్సర్ 150 మీద హెల్మెట్ ట్రిపుల్ రైడింగ్ చేయకండి రోజు, హెల్మెట్ కూడా పెట్టుకోండి. ఇక్కడ నుంచి కొంచెం బాబా వెళ్ళట్లేదుగా. ఇది ఇంత కనిపించే అంత సింపుల్ అయితే ఆగామన్నమాట. ఏంటంటే అటా ఇటా తెలియలేదు, అందుకని ఆగినాం. దుమ్ము లేపుతున్నారు మన వాళ్ళు. నాకు తెలిసి వీళ్ళందరూ రాచకొండ ఫోర్ట్కి ఆల్రెడీ వెళ్ళేసి వచ్చినట్టు, రిటర్న్ వస్తున్నట్టున్నారు. లాస్ అయిపోయింది. ఫ్యూల్ డౌన్ అయిపోతుంది, కొట్టించుకోవాలి ఫ్యూల్ మళ్ళా. బాబా ఆఫ్ రోడింగ్ మంచి మజా వస్తుంది ఇక్కడ. ఆఫ్ రోడింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే పక్కా రండి గాయస్ ఈ ప్లేస్కి. మీకు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రోడింగ్ దొరుకుతుంది ఇక్కడ. మన జీటీస్ కాబట్టి అంత. గాయస్ ఇప్పుడైతే రాచకొండ ఫోర్ట్కి అయితే వచ్చినాం. ఏం లేదు బ్రో, ఏం లేదు, వేస్ట్ ఎండ జస్ట్ ఒక ప్లేస్ ఇక్కడ బాగుంది. ఇది ఒక బాగుంది, ఇక్కడ కూర్చున్నాం కొద్దిసేపు.
ఇదైతే వ్యూ. మనం అయితే అట్లా వచ్చినాం అనమాట, అట్లా అని వచ్చినాం. డ్రోన్ ఉంటే మస్తు ఉంటుండే బ్రో. నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం బ్రో డ్రోన్. అదంతా ఇది అనిపిస్తుంది, ఇదంతా ఆఫ్ రోడింగ్ ట్రాక్. అట్లా నచ్చింది. ఇక్కడికైతే సమ్మర్లో రాకండి, వేస్ట్, ఏం లేదు. వాటర్ లెవెల్ అయితే ట్రాక్షన్ ఆఫ్ అయితే వస్తుంది అట్లా. వీళ్ళు ఇందాక ఆపారు మమ్మల్ని, ఎందుకు ఆపారో అర్థం కావట్లేదు. రాళ్ళు కలర్ విసిరేస్తారంట, జాగ్రత్తగా ఉండాలంట వాళ్ళతో. ఇళ్ళకి వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. మన బ్రేక్ ప్యాడ్స్ కూడా అరిగిపోయినాయి కదా. వావ్, జస్ట్ మిస్. పడిపోతుండే.